దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. జనవరి 14వ తారీఖున మధ్యాహ్నం 1 గంట తర్వాత ఈ రాశి వారికి జరిగేది ఇదే. ఖచ్చితంగా వీరికి జరిగేదాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. అయితే ఈ రాశి వారికి జరిగేది ఏమిటి, అలానే ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వీరి యొక్క గోచర ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి వారు ఎక్కువగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. దానికంటే ఎక్కువగా మంచి దానగుణాన్ని కలిగి ఉంటారు. అలా అని వీరు బంధాలను, బంధుత్వాలను కాపాడుకోవటానికి అధికంగా శ్రమిస్తారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారు ఎప్పుడూ కూడా గంభీరమైనటువంటి మనస్తత్వంతో ఉన్నట్లుగా కనిపిస్తారు. కానీ వారు గంభీరమైనటువంటి వ్యక్తులు కాదు. ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు. అంటే వీరు గంభీరంగా కనిపించినా లోపల చాలా సున్నితంగా ఉంటారు. ప్రేమను కలిగి ఉంటారు. బంధాలను, బంధుత్వాలను కాపాడుకోవటానికి 24 గంటలు పరితపిస్తూ ఉంటారు. ఇతరుల కష్టాల్లో పాలు పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరి కష్టాన్ని ఎదుటివారికి చెప్పకుండా ఉంటారు. మనసులోనే దాచుకొని కుమిలిపోతూ ఉంటారు. అందరి భారాలను ఎంతగానో సహాయం చేయాలని కోరుకునేటటువంటి మంచి మనసు కలిగిన వారిగా ఉంటారు. అంతేకాదు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇతరుల పట్ల ప్రేమానురాగాన్ని కలిగి ఉంటారు. ఇతరుల పట్ల ఎప్పుడూ కూడా మంచి భావాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు అలానే జీవితంలో పైకి ఎదగాలని ఆలోచిస్తూ ఉంటారు. పట్టుదల, కృషి, అలాగే నిరంతరమైన శ్రమతో పాటుపడుతూ ఉంటారు. ఆర్థికంగా అభివృద్ధి చెందే మార్గాలను ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ప్రయత్నిస్తూ ఉంటారు. మంచి ఉన్నతమైన నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. జనవరి మాసంలో వీరికి అంతా మేలుకరంగా జరగబోతుంది. అలాగే జనవరి 14వ తేదీన వీరికి ఒక శుభవార్త అయితే తెలియబోతుంది. వీరికి మధ్యాహ్నం తర్వాత ఒక శుభవార్త అయితే ఖచ్చితంగా అందుతుంది. అది మిమ్మల్ని చాలా సంతోషపరుస్తుంది. అది ఏ రకమైనటువంటి శుభవార్త అయినప్పటికీ శుభవార్త అనేది మీకు ఎంతగానో సంతోషం కలగజేసేది కాబట్టి అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. కొంతమందికి మధ్యస్థంగా కూడా ఉండవచ్చు, కొంతమందికి ప్రతికూలంగా కూడా ఉండవచ్చు. ఈ రాశి వారు మధ్యాహ్నం తర్వాత మంచి శుభవార్త అయితే వస్తుంది కాబట్టి అన్ని రకాలుగా మంచి వార్తలు వినటానికి వీరు సిద్ధపడి ఉంటారు. నెగిటివ్ ఎనర్జీ ఎదుర్కోవడం, అలాగే గ్రహాల అనుకూలత కోసం మీరు చేయవలసినటువంటి పూజ ఏమిటంటే గనక నవగ్రహాల దగ్గర నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి నవగ్రహాలకు నల్లటి వస్త్రాన్ని మీరు సమర్పించుకోవాల్సి వస్తుంది. ఇలా చేసినట్లయితే గనక గ్రహాల ఫలితాలు మీకు అనుకూలంగా మారి మీరు చాలా శుభ ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు. గోచర ఫలితాలు అద్భుతంగా మారిపోతాయి. కాబట్టి మర్చిపోకుండా ఈ రాశి వారు ఈ విధంగా చేయండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.